చిట్టీల పేరుతో 100 కోట్లకు టోకరా పెట్టిన పుల్లయ్యను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. చిట్టీల పేరుతో 100 కోట్లు మోసగించిన పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు నిన్న బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం అక్కడి నుంచి పుల్లయ్యను ఎస్ఆర్ నగర్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. అలాగే పుల్లయ్య ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న బాధితులు పుల్లయ్య ఇంటికి చేరుకున్నారు. हॉट टॉप केसी लगे చిట్టీల పేరుతో 100 కోట్లకు టోకరా పెట్టిన పుల్లయ్యను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీకేగూడలో ఇప్పటికే పుల్లయ్యని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా పబ్లిక్ నుండి చిట్టీల రూపంలో డబ్బులు వసూలు చేసి మోసానికి కూడా పాల్పడడం జరిగింది. దీంతో బాధితులందరూ కూడా సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో 3 రోజుల క్రితమే చిట్టీల పేరుతో మోసగించినటువంటి పుల్లయ్యను బెంగళూరులో అరెస్ట్ చేసి నేరుగా హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి పుల్లయ్య ఇంటికి తీసుకొచ్చి విచారణ కూడా కొనసాగిస్తున్నారు. పుల్లయ్యని అక్కడికి తీసుకొచ్చారనేటువంటి సమాచారంతో ఎవరైతే చిట్టీలు వేసి మోసపోయారో బాధితులందరూ కూడా ఇంటి వద్ద చేరుకుని వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ 100 కోట్ల రూపాయలు కూడా బెంగళూరులో పెట్టుబడులు పెట్టినట్లు ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత ఎవరి దగ్గర ఈ డబ్బులు పెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 2 గంటలకు పైగానే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అదే